సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒక శాపం ఉన్నట్టుంది. ఏంటంటే నిరుద్యోగుల విషయంలో సత్యం మాట్లాడితే తలపలి ఏమన్నా అవుతాడేమో, లేకుంటే ఈయన పదవి గండం ఉందేమని ఒకళ్ళ శాపం ఉందేమో. ఎందుకంటే ఇప్పటికి వాళ్ళు అనుకుంటారు ఆ రోజు డిసెంబర్ నాడు ఆ రోజు ముహూర్తం సరి లేకున్నా వద్దని చెప్పినా ఒక కీడు ముహూర్తం రోజు వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసి అందుకనే మనకి ఇంత జరుగుతుంది అంటున్నారు. మరి అదే బాపనాయన మరి ఈయనకి ఏమైనా చెప్పిండే పూజారులు కూడా. ఎందుకంటే ఈయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు నిరుద్యోగుల విషయంలో ఏ ఒక్కటి కూడా సత్యం మాట్లాడట్లేదు. అన్ని అసత్యాలనే ఇదే వాస్తవాలని ప్రచారం చేస్తున్నారు. వీళ్ళు ఎంత దౌర్భాగ్యంగా మాట్లాడుతారు సీఎం గారు అంటే, ఆయనకి ఇక మేము వాళ్ళు మాట్లాడితే వాళ్ళు ఏ బూతు మాట్లాడినా అది ఎంత సత్యవాక్ అవుతుందంటే ఒక భగవద్గీతలోని ఒక వాక్ అవుతుంది. ఎందుకు అన్న ఈ మాట చెప్తున్నామంటే, స్టూడియోలో యోయో స్టూడియోలో లైవ్ డిబేట్లో మంత్రి గారు ఎవరైతే పొంగులేటి శ్రీనివాస్ గారు ఉన్నారో వాళ్ళు 6 నెలల నుంచి ఇగో రేపో మాపో అని అంటున్నారు. సోయి లేకుండా ఇట్లా జీపీఓ నోటిఫికేషన్ గురించి మాట్లాడతారంటే మంత్రిని సోయి లేదంటామని ఆయన నా మీద దాడికి వచ్చిండు. ఒక ఆయన మానవత రాయి, ఆయనను అందరూ అంటారు మానవత్వం లేదు, అలా ఒక రాయి బండ, ఆ బండకి ఏం తెలియదు, బండరా లేడని తప్ప అని అంటున్నారు. ఇది కింద కామెంట్లలో అంటున్నారు, సమాజం అంటున్నది. అంత సోయి లేకుండా మాట్లాడినటువంటి ఆయన తర్వాత ఈయన వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారంటే ఆ పదానికి అట్లా అన్నారు. ఈ రోజుకి ఏది మాట్లాడినా ఇక మమ్మల్ని దొరికించుకొని ఉరికిచ్చి మరి కొడతారో చంపుతారో తెలియదు. అందుకనే మేము అంటున్నాం, మేము ఎంత మంచిగా మాట్లాడినా మీరు ఎట్లా అంటున్నారు. ఇప్పుడు మేము కూడా మాట్లాడుతున్నాం. అబద్ధాలకు, లత్కోర్ మాటలకు, బూతులకు కేవలం పేటెంట్ హక్కు కాంగ్రెస్ వాళ్ళకే ఉన్నది అనేటటువంటిది మానవతరాయ్ గారు నిరూపించిర్రు. సోయి లేదు అన్నదానికే ఈ మాటను నువ్వు అంటవా, ఇది మా కాంగ్రెస్ పేటెంటు, లంగలు, లత్కోర్లు, లఫంగులు, లుచ్చాలు, నా కొడుకులు పాయింట్లలో ఇప్పుతాము, తొండలను తోస్తాము, మేము పేగు కడుపులు దించి పేగులు మెడకేసుకుంటాము, ఒక్కొక్కరిని లాగులు పలగొడతాము, పంచలు ఊడగొడతాము, కడ్రాయర్లు ఊడగొడతామని మాట్లాడే మాటలు మా కాంగ్రెస్కున్న పేటెంటు. ఈ పేటెంట్ను వేరేటోడు ఎవరు తీసుకున్నా మీ మూకమని అన్నట్టే ఉంది మానవతరాయ్ గారు మాట్లాడింది. అందుకనే మీ పేటెంట్లోకి మేము ఏలు పెట్టట్లేం. మీకున్నటువంటి పేటెంట్ ఏదైతే ఉందో పేగులు దించుకొని మెడకేసుకోవడం, లేకుంటే షెడ్డీలు ఊడగొట్టడం, పంచలు ఊడగొట్టడం, తొండల్లోకి కాళ్ళల్లోకి పంచలల్లోకి పాయింట్లల్లోకి తొండలను జర్రులను పాములను పంపడం మీ పేటెంటే. కాబట్టి అందుకని మేము కాంగ్రెస్ వాళ్ళని లంగాలు అనట్లేం, లత్కోర్ అనట్లేం, లుచ్చాలు అనట్లేం, పాగల్గాలు అనట్లేం, దున్నపోతులు అనట్లేం, ఇది నోరా మోరే అనట్లేం, ఏది అనట్లేం. అయ్యా ముఖ్యమంత్రి గారు మీకు దండం పెట్టి చెప్తున్నాం, ఈ మాటలు కరెక్టే అయితే మీరు అశోక్ నగర్కి రారి. ఇప్పుడు ఏదైతే ఉత్సవాలు చేస్తున్నారో, వానాకాలం రాగానే ముల్కసీర అయిపోయి రోని రాగానే ఏరువాక్ అని పండుగలు చేస్తారు కదా, మరి అశోక్ నగర్కి వచ్చి నువ్వు ఎందుకు పండుగ చేయట్లే? ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళతోటి మాకు ఉద్యోగాలు వస్తే మా తల్లిదండ్రులతోటి పండుగలు చేసి నువ్వు ఎందుకు ఉత్సవాలు చేసుకొని ఎన్నికలకు పోవట్లేవు? నిన్న కూడా మీరు ఇట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మీద నోటిఫికేషన్లు ఇస్తే ఇన్ని నోటిఫికేషన్లు ఎంబడెంబడే వద్దు, మేము చదువుకోలేకపోతున్నాం, నోటిఫికేషన్లను వాయిదా వేయండి. దేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో ధర్నా జరిగిందంటే అది తెలంగాణ రాష్ట్రంలోనే. ఇది మన నీకు తెలంగాణ రాష్ట్రంలోనే జరిగింది. మీ నోటిఫికేషన్లు ఇస్తుంటే అందరూ వద్దన్నారు. ఇంత దారుణంగా ఎక్కడ ఉండదు. మా మీద ప్రతిపక్షాలు బట్టగాల్చి ముఖానేస్తున్నాయి. వీటికి ఈ అందరూ కూడా ఈ నిరుద్యోగులు మా మీద ఎట్ట ఎగేస్తున్నారంటే అట్ట ఎగేస్తున్నారని చెప్తున్నారు కదా. మరి మొన్న జరిగినటువంటి ఈ సభకు వచ్చినటువంటి ఈ జనాలు ఎక్కడి నుంచి వచ్చిర్రో మీరే చెప్పాలి. ఎందుకంటే మేము అడుగుతున్నామంటే మీకు తెలిసి ఉండాలి ఖచ్చితంగా. మరి దీన్ని మీరు ఎట్లా వక్రీకరిస్తున్నారు? మీ పార్టీ వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి చెప్పినాం. మరి వాళ్ళు మీకు ఏం చెప్పిర్రో వచ్చినటువంటి జనాన్ని చూడండి. మొన్న వచ్చినటువంటి జనాలు ఎట్లా వచ్చిర్రు? వీళ్ళు స్వచ్ఛందంగా వచ్చిర్రు. నీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బిర్యానీ ఇచ్చినా లేకుంటే ఇంకేమన్నా పోపించినా వాళ్ళ బట్టలు ఊడబిక్కొని, మీ భాషలో చెప్పాలంటే బట్టలు ఊడబిక్కొని రోడ్ల మీద పొరలేటట్టు తాపిచ్చినా కానీ మీకు ఈ సభకు రాలేదు. ఇందిరా పార్కు దగ్గర గత 2 సంవత్సరాల నుంచి ఇంతమందితోటి ఎవరు మీటింగ్ పెట్టిర్రు?
పెట్టుకుంటే మీ వాళ్ళు ఇక్కడ ఉత్సవాలకు మీ కాంగ్రెస్ వాళ్ళు పెట్టుకున్నటువంటి సదరు పండుగ ఇంకేదో పండుగ దానికో రోడ్లు బ్లాక్ చేసిర్రు. మీరు లాస్ట్ వరకు కూడా ఆ రోజు సాయంత్రం వరకు కూడా పర్మిషన్ ఇవ్వకుండా 5 నుంచి తెల్లారి 10 వరకు ఇంత జనాలు వచ్చారు. మరి మీకు కనిపించట్లేదా? ఇంకొక ఆయన అంటాడంట, ఆయన ఎవరంటే ఆయన ఒక ఎమ్మెల్సీ, నా దగ్గరికి ఎవరు రాలేదు, నిరుద్యోగులు వీళ్ళు ప్రతిపక్షాల ట్రాప్లో పడ్డారు కాబట్టి వాళ్ళు బీజేపీ కాడికి బీఆర్ఎస్ కాడికి కమ్యూనిస్ట్ వాళ్ళ కాడికి పోయిర్రు, నా దగ్గరికి రాలేదు, నా దగ్గరికి వస్తే నేను వచ్చేటోడిని అన్నారు. అయ్యా నీ దగ్గరికి నీ ఇంటికి వచ్చినాం, నీ ఇంటికి వస్తే కనీసం నువ్వు ఫోటోలు తీయలేదు, ఏం తీయలేదు, బీజేపీ వాళ్ళది ఎక్కడ పెట్టిర్రు అది ఎక్కడ పెట్టిర్రు అన్నారు. మరి ఈయన ఎవరైనా నీ పార్టీ కాదా? ఈయన చనగాన్ దయాకరు. మరి చనగాన్ దయాకర్ ఎక్కడ పడితే అక్కడ మరి మీడియాలలో ఏది పడితే అది మాట్లాడతాడు. మరి ఈ చనగాన్ దయాకరు మీడియాలలో 4 గోడల మధ్యలో మాట్లాడేటటువంటి దయాకరు మరి చేతనైతే మరి ఇక్కడ వచ్చేట మేము పెట్టినటువంటి విద్యార్థి నిరుద్యోగ మహాగర్జనలో ఎందుకు గర్జించలేదు? మరి మీరు మీ ప్రెస్ వాళ్ళని అందరిని పిలిపించుకొని నీ ఇంట్లో 4 గోడల మధ్యలో నువ్వు మాట్లాడతావు కదా. మరి నీకు అదే దమ్ము ధైర్యం ఉండుంటే, ఈ దమ్ము ధైర్యం అని ఎందుకు అంటున్నామంటే నిరుద్యోగులకు కనుక మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాలు 60 లక్షలని 60,000 అని ఒకసారి అంటారు, ఎక్కడి నుంచి పోతుందంటే 30,000, 40,000, 50,000, 60,000. వినాయక చవితి దగ్గర ఏదైతే లడ్డు యాలంపాటు ఉంటుందో ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అన్నట్టు వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలకు 20వ పాట 2 లక్షల ఉద్యోగాలు అన్నట్టున్నది కాంగ్రెస్ వాళ్ళు. మరి ఆ పాటలు ఏలం పాటలు పాడినట్టు మాకు ఉద్యోగాలు ఇచ్చుంటే మరి విద్యార్థి నిరుద్యోగ మహాగర్జన కాడికి ఎందుకు రాలేదు? నీ గుండెల మీద చేసుకొని చెప్పి మీరు అన్నట్టే మేము బీజేపీ వాళ్ళని కూడా అడిగినాం, అందరిని అడిగినాం, మాకు కావాల్సినటువంటి ఉద్యోగాల గురించి అందరిని అడుగుతాం, అందరిని నిలదీస్తామన్నాం. మరి మీరు ఎందుకు రాలేదు? ఇలా మా దాంట్లోనే ఘర్షణలు సంఘర్షణలు అన్నీ ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి అన్నారు కదా. మా దాంట్లో ఏం ఘర్షణలు సంఘర్షణలు లేవు. మేము నిరుద్యోగుల ఏకతాటి మీదనే ఉన్నాం. మీ పార్టీ మీది సెక్యులర్ పార్టీ, మేము రాజ్యాంగాన్ని గౌరవిస్తామనేటటువంటి ఒక ఐడియాలజీ పైన ఉన్నాడు. కాంగ్రెస్లోనే మీకు లుకలుకలు ఉన్నాయి. ఒక ఐడియాలజీతోటి అందరిని బంధించి పెట్టవచ్చు. మీ దగ్గర లుకలుకలు ఒక ఆయనది ఒక వర్గం, ఇంకొక ఆయనది ఇంకొక వర్గం, ఒక ఆయన కాడ ఛాయ్ తాగితే ఇంకొక ఆయన కాడ బిస్కెట్లు తింటే మీకే పడదు. ఛాయ్ కప్పులతోటి కొట్లాడుకునేటటువంటి సంస్కృతి మీ కాంగ్రెస్లో ఉన్నది. మీరు మమ్మల్ని అంటారా? మా దాంట్లో నిరుద్యోగులు అనేటటువంటి వాళ్ళు ఒక్కొక్క పరీక్షకు ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఒక్కొక్క దానికి ఉంటారు. డిఎస్సి వాళ్ళు డిఎస్సి, గ్రూప్ 1 వాళ్ళు గ్రూప్ 1, గ్రూప్ 2, తర్వాత ఎస్ఐపిసికి అది జేఎల్ ఉంటారు. వీళ్ళందరూ నిరుద్యోగులు. ఎవరి సిలబస్ వాంది, ఎవరిది వాడు, ఎవరి నోటిఫికేషన్లు ఉన్న లీగల్ లిటిగేషన్ వాంది. డిఎస్ ఉన్న దాంట్లో రిలింక్విష్మెంట్ లేదు, గ్రూప్లో ఉన్న దాంట్లో రిలింక్విష్మెంట్ లేదు, వానికి తెలుగులో పెట్టలేదు పరీక్ష. గ్రూప్ 1 29 జీవో తీసుకొచ్చినావు, ఎస్ఐపిసి వానికి 46 జీవో రద్దు చేస్తున్నావు. ఏ నోటిఫికేషన్కి ఉండాల్సిన లిటిగేషన్స్ అవి ఉన్నాయి. దాన్ని కొట్లాడేటోళ్ళు దాన్ని కొట్లాడతారు. మా ఉమ్మడి కాజు ఉద్యోగాలు రావాలి, లిటిగేషన్ లేనటువంటి నోటిఫికేషన్ రావాలి. అందరం ఒక్కడికి వచ్చినప్పుడు వస్తాం. మీరు ఒక్కొక్కళ్ళు నిరుద్యోగులు ఇన్ని కూటములు ఉన్నారంటే ఏ నోటిఫికేషన్కి ఆ నోటిఫికేషన్ అనుకుంటాం. ఒక సిద్ధాంతం మీద ఉండేటటువంటి మీరే ఒక రాహుల్ గాంధీ గారు మాకు నాయకుడు అనేటోళ్ళే, ఇక్కడ పీసీసీ మాకు నాయకుడు అనేటోళ్ళు, మా రేవంత్ అన్న ఏది చెప్తే మాకు వేదవాక్య అనేటోళ్ళు. మీకే ఇన్ని లుకలుకలు ఉంటే మా నోటిఫికేషన్ ఆధారంగా మేము ఉండడం ఇది తప్ప? దీన్ని మీరు చెప్పేసి వీళ్ళు వసూలు చేసుకుంటున్నారు, ఇన్ని వర్గాలుగా ఉన్నారని చెప్తారా? ఎవడు వసూలు చేసుకున్నాడు, ఎక్కడ వసూలు చేసుకున్నాడు? సాక్షాత్తు 2 లక్షలన్నర ఖర్చు వచ్చింది. ఎవరిని అడిగినో చెప్పి మీలాంటి లత్కోరోళ్ళు మీరు చెప్పిన మాటలతోటి మీ కాంగ్రెస్కు ఒత్తాసు పలికేటోళ్ళు, మీ యూత్ కాంగ్రెస్కు ఒత్తాసు పలికేటోళ్ళు, మీ ఎన్ఎస్ఏకి ఒత్తాసు పలికేటోళ్ళు ఇవాళ అశోక్ నగర్లో ఉండి వాళ్ళు మా మీద అలిగేషన్స్ చేస్తున్నారు. మేము చెప్తున్నాం నిరుద్యోగులారా, ఇవాళ బల్మూరి వెంకట్ గారు, లేకుండా రియాజ్ సారో, లేకుండా కోదండరామ్ సారో, లేకుండా సామ రామ్మోహన్ రెడ్డో, ఇంకెవరికో ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాలను చెప్తే మీకేదో ఉద్యోగాలు ఇస్తారనో, మీకేదో పనులు చేస్తారనో మీరు భ్రమలలో పడకండి. వాళ్ళు ఏమి ఇయ్యరు. మీరు వాళ్ళ పదవులు వాళ్ళకు ముచ్చట్లు చెప్తే అయితే అని చెప్పేసి ఈడ పిత్తినా దగ్గినా తుమ్మినా వానికి సర్ది వచ్చినా జ్వరం వచ్చినా ఏదొచ్చినా వాడు ఈయనతో ఛాయ్ తాగిండు, వాడు అక్కడున్నాడు, వాడు ఢిల్లీలో కూడా ఈ ఛాయ్ తాగిండు, అక్కడ అజ్జేసిండు, ఢిల్లీలో ఎవరి రూమ్లో పడినాడు, ఎక్కడ పడినాడు, మీకు టికెట్ ఒకటి బుక్ చేసిండు, టికెట్ క్యాన్సిల్ అయితే ఇంకెవడు చేసిండు, నువ్వు ఎవరితోటి పోతావు, నీ కేసుకి ఎవడు పైసలు ఇస్తున్నాడు, ఏంది అన్ని చిట్టాలు నీ దగ్గర మా దగ్గర ఉన్నాయంటున్నారు. మరి చిట్టాలు అడుగుతున్నాం. మేము ఒకటే కాంగ్రెస్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ కోవర్టులు
ఓడైతున్నాడో వాళ్ళు దగ్గర పెట్టుకోరు. ఈపులు పగులుతో ఒక్కొక్కరికి చెప్తున్నాం. మీరుంటే అటు కాంగ్రెస్ వైపు అని నుండి ఇటు నిరుద్యోగుల వైపు అని నుండి మేము కొట్లాడుతున్నాం నిరుద్యోగుల తరపున అని చెప్పేసి మా విషయాల గురించి కొట్లాడుతున్నామని మీకు ఎవరు హక్కిచ్చిండు? ఎందుకు కాంగ్రెస్ పార్టీకి చెప్తున్నారు? ఇదే కనుక చెప్పుడు కాకుంటే మరి మీరు కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నా చెప్పండి. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ అనే విషయాన్ని తీసుకొని వచ్చి మేము తగ్గింది తుమ్మింది ఏది చేసింది, ఏడ ఛాయ్ తాగింది, ఏడ మంచినీళ్ళు తాగింది, ఏడ ఉప్పు నీళ్ళు తాగింది, ఏడ ఒళ్ళు కడుక్కున్నది, ఏడ బట్టలు వేసుకుంది, ఏడ బట్టలు మార్చుకున్నది మీకు ఎక్కడ తెలుస్తాయి? నిరుద్యోగుల అంశాలు మీకు ఎక్కడ తెలుస్తాయి? ఎట్లా తెలుస్తాయి? మా ఫోన్లు మీరు ట్యాపింగ్ చేస్తుర్రా? ఒకవైపు ట్యాపింగ్ అంటూనే మరి ఇది మీకు ఎట్లా తెలుస్తుందో మీ ఎమ్మెల్సీలు చెప్పాలి, మీ కాంగ్రెస్ నాయకులు చెప్పాలి. ఇది కనుక ట్యాపింగ్ కనుక చేయట్లేరంటే ఎవడైతే నిరుద్యోగి చెప్తున్నాడో మీరు దేనికి ఆశించి చెప్తున్నారో మీ ఈపులు పగులుతాయని చెప్తున్నాం. ఎందుకంటే ఇది తప్పు. మనల్ని మనం మోసం చేసుకోవద్దు. ఈ పార్టీలు అధికార పార్టీలు ఎవి ఉన్నా కానీ మన మధ్యలో చిచ్చు పెడతాయి. ఏదో ఎరేస్తుంది, చేపకు ఎరేసినట్టు ఎరేస్తాయి. ఈ ఎరలకు కనుక మీరు ఆశపడ్డరో మన ఉద్యమం నాశనం అయిపోతుంది. మనకు ఉద్యోగాలు రావు. ఒక్క సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలని 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఇదేంది? మనకు వద్దు. జాబ్ క్యాలెండర్ వద్దు. 2 లక్షల ఉద్యోగాలు ముద్దు. జాబ్ క్యాలెండర్ వద్దే వద్దు. నిన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నావు. ఈ క్యాబినెట్ మీటింగ్లో నిరుద్యోగిత అంశం వచ్చిందా? ఇవాళ ఉద్యోగాలు అనేటటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు అనేటువంటి చాలా చిన్న విషయము. 30 లక్షల మంది ఓటీఆర్ ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలు పోతే 28 లక్షల మంది పరిస్థితి ఏంది? ఒకవైపు ఒక కరోనా లెక్క, ఒక క్యాన్సర్ లెక్క, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, మిషన్ లెర్నింగ్ ఇవన్నీ కూడా కబలిస్తుంటే ఉన్న ఉద్యోగాలు ఊడిపోతుంటే మరి ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఊళ్ళల్లో ఈరోజు వరి నాట్లు కూడా వేసేటటువంటి పరిస్థితి లేదు. డ్రమ్ సీడ్ తోటి ఎలగడ పెట్టినట్టు పెడుతున్నారు. ఇప్పుడు వరి నాట్లు వేసేది లేదు, బురదలకు దిగేది లేదు, ఊళ్ళల్లో పనులు లేవు. ఊరిని వదిలిపెట్టి పట్టణంకి వస్తే ఇక్కడ ఉద్యోగాలు లేవు, గవర్నమెంట్ సెక్టార్ లేదు. వస్తున్నటువంటి ఉద్యోగాలు మొత్తం బీఆర్ఓనికి నార్తోనికి వాణిపోతున్నాయి. ఈవెన్ సెంట్రింగ్ నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం వరకు నార్తోడే దొబ్బుకొని పోతున్నాడు. వీటివైపు జరగాలి, అన్ఎంప్లాయ్మెంట్ పాలసీ రావాలి. వీటివైపు అడుగు లేకుండా ఈ కాంగ్రెస్ సత్కారం ఇవి టైం వేస్ట్ చేస్తున్నది. దీని పట్ల నిరుద్యోగులు జాగ్రత్తతో ఉండాలి. తప్పితే ఈ బల్మూరు ఇస్తాడనో ఎవరిస్తారనో కనుక మీరు కనుక అన్నీ చెప్తే మాత్రం మోసపోయేది మనమే. గవర్నమెంట్కి ఒకటే చెప్తున్నాం, ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, మోసం చేయొద్దు. మీరు అబద్ధాలు ఆడొద్దు. మీరు అనుకుంటున్నారు స్థానిక సంస్థలలో మాకేం జరగదని. 3 రోజులలో మీరు చూడబోతారు ఈ రాష్ట్రంలో ఏం జరగబోతుంది, ఎన్నికల చైతన్యం ఎట్టుంటుందని మీకు చూపిస్తాం. దీన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని నిరుద్యోగుల మసలాలే, తప్పుడు సమాచారం ఇచ్చేటోడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. కాంగ్రెస్ వాళ్ళు కూడా నోరు దగ్గర పెట్టుకోవాలి. మా మీద అవాంఛనీయంగా మాట్లాడొద్దు. ఈ ఉద్యోగాల గురించి మీరు మాట్లాడితే స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. 100% ఉద్యమం వస్తుంది. ఆ ఉద్యమం అనేటటువంటిది వీళ్ళు దేనికైతే భయపడట్లేరో వాళ్ళకు ఒకటే ఉంది. ఏముంది? ఎవడో ఒకడు మీటింగ్ పెడతాడు, దీని వెనక బీఆర్ఎస్ వాడో బీజేపీ వాడో స్పాన్సర్ ఉండని వేద్దాం అయింది, అశోక్ నగర్లో వస్తారు ఒర్లుతారు పోతారు అనుకుంటున్నారు. కానీ మాకు కూడా తెలుసు మీకు ఎట్ట చేయాలో. చాప కింద నీరు లెక్క ఓటుతోటే బుద్ధి చెప్పించేటటువంటిది మేము కార్యాచరణ చేస్తున్నాం. అది రియలైజేషన్ అవుతుంది, అది మెటీరియలైజ్ అవుతుంది.